ఆయన. రెస్ట్లెస్ లైఫ్లో కదండి, ఈ లైఫ్ అనేది ఒక రెస్ట్లెస్గా పరిగెడుతూ ఉంటాం మనం. ప్రతి ఒక్క ఒక చదువుకున్న వ్యక్తి మొదలుకొని ఉద్యోగం చేసే వ్యక్తి వరకు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడగండి, అడిగి చూడండి ఎన్ని రకాలైన వర్రీస్ చెప్తారో వాళ్ళు. మా బాస్ తిడుతున్నాడు, పని అవ్వట్లేదు, రెస్ట్ లేదు, పిల్లల్ని చూసుకోవడానికి కావట్లేదు, భర్తను చూసుకోవడం అవ్వట్లేదు, వాకింగ్ చేయడం కావట్లేదు, సరైన తిండి తినడానికి అవ్వట్లేదు, డబ్బులైతే వస్తున్నాయి కానీ ఇంకేది మాకు లైఫ్లో శాంతి లేదు అంటాడు. ఒక గృహిణికి మీరు ఫోన్ చేసి అడగండి, ఒక హౌస్ వైఫ్ ఫోన్ చేసి అడగండి, ఎన్నో చెప్తుంది. పిల్లలు చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, మార్నింగ్ లేవాలి, వంట చేయాలి, అన్నీ చేయాలి, నైట్ వరకు పనులన్నీ చేయాలి, మళ్ళీ మార్నింగ్ కేవలం అన్నీ నేను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి వారి జీవిత ప్రయాణంలో ఒక తుఫాన్ అనేది ఉంటుంది. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏ భారమైనప్పటికీ కూడా అది నా మీద వేయండి, నేను మీకోసం భరిస్తాను. అసలు నేనే మిమ్మల్ని ఎత్తుకుంటున్నాను కదా, మీకు బాధ ఎందుకని అని అడుగుతున్నాడు. అది ఏ విధమైన భారమైనా సరే దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే. నువ్వు అనుకోవచ్చు నేను పెద్దవాడిని అయిపోయాను కదా, ఒక 40 వచ్చాయి కదా, 50 వచ్చాయి కదా, 60 వచ్చాయి కదా, ఇప్పుడు నేను దేవుడు దింపేస్తాడేమో అని నువ్వు అనుకోవచ్చు. దింపడట. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడట? ముదిమి వచ్చేంత వరకు, తల వెంట్రుకలు అన్నీ నెరిసిపోయేంత వరకు, తెల్ల వెంట్రుకలు అన్నీ వచ్చేసేంత వరకు ఆయన నేను ఎత్తుకుంటాడంట. మనకు దేవుడు ఎంత గొప్పవాడు కదా. అయితే ఈ